అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి లావణ్య. సో నేను మా హస్బెండ్కి సపోర్ట్ చేసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సో లీడర్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ మనం చేసిన ఏ జాబ్ ఫీల్డ్ కానివ్వండి, మనం చేసిన ఏ చిన్న చిన్న బిజినెస్లు అయినా కానివ్వండి, మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. నిజమా కాదు? ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్స్లో కానీ బిజినెస్లో కానీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నో. ఏంటంటే మనకి ఇప్పటి మటుకే అనమాట మన నీడ్స్ అనేవి మనకి ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటి కోసం మన జాబ్స్ అనేవి సరిపోతున్నాయి. సో మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ మన వెస్టీజ్ ప్లాట్ఫామ్. సో ఇవాళ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అర్థమైనా కాకపోయినా మీకు ఈ బిజినెస్ని ఎవరైతే ఈ బిజినెస్ని మీటింగ్కి తీసుకొచ్చారో, ఈ బిజినెస్ ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళతో ఖచ్చితంగా కూర్చోండి, మాట్లాడండి. ఆపర్చునిటీ అనేది మాత్రం తీసుకురాకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎవరికి ఇక్కడ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, సెక్యూరిటీ ఇన్కమ్ ఇలాగ మనకి మేడం ఎక్సలెంట్గా ప్లాన్ ప్రజెంటేషన్ అనేది చేశారు. ఒక సెక్యూరిటీ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రీసెంట్గా మన బిజినెస్లో కూడా మన బిజినెస్ పార్ట్నర్స్ ఇవాళ మన మధ్యలో లేకపోయినా కూడా ఎవ్రీ మంత్ మన వెస్టీజ్ వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో ఇలాంటి అవకాశం అనేది మనకి ఎక్కడా లేదు. ఇవాళ మనం ఉన్నా లేకపోయినా కూడా మన ఫ్యామిలీకి ఒక ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్. అలాంటి ఇన్కమ్ అనేది మనం చేస్తున్న జాబ్లలో కానీ బిజినెస్లో కానీ లేదు. సో ఈ ఒక్క దాని గురించి ఆలోచించండి, మైండ్ సెట్ని మార్చుకోండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక షాప్ చేంజ్ చేసి మనకి తెలిసిన వాళ్ళకి మన ఈ బిజినెస్ని ప్రమోట్ చేయడం వల్ల మనకు ఒక మంచి సెక్యూరిటీ ఇన్కమ్ అనేది మనకు ఉంటుంది. ఒక టైం ఫ్రీడమ్ ఉంటుంది, మనీ ఫ్రీడమ్ ఉంటుంది, ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళచ్చు, కార్స్ అచీవ్ అవ్వచ్చు, హౌస్ ఫండ్ ద్వారా మనకి నచ్చిన ఇల్లు అనేది కొనుక్కోవచ్చు, మన పిల్లలకు ఒక మంచి లైఫ్ని, ఒక ఫ్యూచర్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించకండి, లేట్ చేయకుండా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ. గుడ్ మార్నింగ్. సో నా పేరు శ్రీనాథ్ అండి. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఇంతమంది జనాలు చేస్తుంది, చాలా అవుతుంది నేను కూడా మీటింగ్కి రాక. సో లీడర్స్ ఇక్కడ ఎంతమందికి ఈ బిజినెస్ చేయొచ్చు అని ఒక నమ్మకం వచ్చిందండి ఇక్కడ ఈ ప్లాన్ విన్న తర్వాత? సో మీ అందరికీ ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. సో ఎందుకంటే ఒక 4 years బ్యాక్ పవన్ సార్, హరిణి మేడం నా షాప్కి వచ్చిందనమాట. ఫస్ట్ నాది బేకరీ ఫీల్డ్. గత 20 సంవత్సరాల నుంచి బేకరీ ఫీల్డ్లోనే ఉన్నాండి. బేకరీ ఫీల్డ్ అంటే బాగుంటుందా? బాగానే ఉంటుంది. లగ్జరీ ఉంటుందా? నెలకు 1,00,000 పైన ఇన్కమ్ తీసుకునే వారికి ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ చేశాడండి. ఒక్కసారి ఆలోచించండి. చేయడు కదా? నిజం చెప్పండి, నేను కూడా చేయలేదండి. సో కానీ ఒకసారి మీటింగ్కి రమ్మని చెప్పేసారంటే అక్కడ చివరిలో కూర్చొని ఒకసారి విన్నా. నిజంగా నాకు ఏం అర్థం కాలేదు, సపోర్ట్గా వెళ్ళిపోయాను నేను. ఎందుకు సార్ నాకు ఇవన్నీ అని చెప్పేసి అనుకున్నా. తర్వాత మళ్ళీ వచ్చి చెప్తే ఈ బిజినెస్ ఉండదు సార్, నడవై సార్, ఇలాంటి చాలా వాటిలో చేయనైనా నేనే అన్న వ్యక్తిని నేను ఇక్కడ. కానీ ఒక నిమిషం అన్న వ్యక్తిని నేను. ఈ బిజినెస్ 4 నెలలు కూడా ఉండదు అన్న వ్యక్తిని, మీ అందరికీ చూడండి ఎంత నెగిటివ్ పీపుల్ మైండ్ సెట్ నాది. 4 నెలలు కూడా ఉండదు అన్న వ్యక్తిని ఈ బిజినెస్ నుంచి నేను కారు తీసుకోవడం కాదు, ఈరోజు నా టీంలో 9 కార్లు వచ్చినాయండి. ఒక్కసారి ఆలోచించండి ఎంత నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని. సో ఎందుకంటే ఎన్నోసార్లు వస్తున్నా పోతున్నా వినట్లేను, బయటనే తిరుగుతున్నా, రమ్మంటే వస్తున్నా పోతున్నా, కానీ ఒకటే ఒక రోజు మైండ్ మొత్తం ఇక్కడనే పెట్టి విన్నా కాబట్టి ఈరోజు స్టేజ్ మీద ఉన్నా. సో లేకపోతే ఎక్కడో బయట నా బేస్లో నేను పనిచేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి లీడర్, దయచేసి. ఇంకొకటి, ఎప్పుడు మన VMC మెంబర్ సలీం సార్ చెప్తుంటారు, ఎప్పుడైతే ఈ బిజినెస్లో మన అనుమానాన్ని పక్కన పెట్టి, సో మన అవమానాలను ఎప్పుడైతే దాటుతాం మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి అన్నారు అనమాట. ఫస్టే అనుమానం వ్యక్తిని నేను, అవునా కదా? సో చాలా కష్టమైంది రావడం. తర్వాత ఒక్కసారి డిసైడ్ అయినా, సలీం సార్ మాటలు విన్న తర్వాత ఎన్నో అవమానాల పాలైనా. మా ఓన్ బ్రదర్ అయినా గోపట్టాడు, అరే మెయిన్ రోడ్ మీద మంచి బేకరీ పెట్టుకొని నీకు ఎందుకు రా బిజినెస్ అని చెప్పేసి అన్నారు. అవమానాలు కదా, చాలా మంది కోపడ్డారు, అరే వద్దు బాబు సక్సెస్ గారు చాలా మంది అవుతున్నారు. అంటే నేను మా పవన్ సార్కి ఒక కమిట్మెంట్ ఇచ్చిన, 6 నెలల్లో ఈ బిజినెస్ నుంచి కార్ తీసుకొని చూపిస్తాను. పవన్ సార్కి కాదు, చాలా మందికి కమిట్మెంట్ ఇచ్చిన, 6 నెలల్లో బిజినెస్ నుంచి 12 లక్షల ఎట్టిగా కార్ తీసుకొని చూపించిన. సో మళ్ళీ నేను కార్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, నా టీంలో కూడా కొత్త కార్లు వస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డెడికేషన్గా ఫోకస్ చేయడం వల్ల సో ఈరోజు 9 కార్లతో పాటు 2 క్రౌన్లను కూడా క్రియేట్ చేసినాయి ఇక్కడ.
అంటే సిస్టమ్ మనకి ఎంత నేర్పిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి మీ అనుమానం అవమానాలు అన్ని పక్కన పెడితే ఇక్కడ 100% సన్మానాలు అయితే లక్షలో ఇన్కమ్ తీసుకోవచ్చు, 20 లక్షల వరకు ఇన్కమ్ తీసుకుంటూ సో ఎంతో మందికి ప్రమోషన్ చేసుకుంటూ ఈరోజు ఈ బిజినెస్ ఇంత నిలబడుతున్నామంటే దట్ ఈస్ విన్నింగ్ ఇన్ సిస్టమ్ అండి. వెస్టేజ్ అనేది మనకు ఓన్లీ అవకాశం మాత్రమే. ఆ అవకాశం తీసుకొని డబ్బులు ఎలా సంపాదించవచ్చు, లక్షల ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు, అందరికీ లక్షల ఇన్కమ్ ఎలా తీసుకునేలా పరిచయం చేయొచ్చు అనేది ఓన్లీ విన్నింగ్ సిస్టమ్ నేర్పిస్తుందండి. ఆ సిస్టమ్ ఫాలో కండి, 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. సో దీనికి తోడు సిఇపి యాప్ అండి. ప్రతి ఒక్కరికి ఒకప్పుడు సిఇపి యాప్లో మేము లాగిన్ కావాలంటే భయపడే వ్యక్తులము, ఈరోజు నాకు 5 సిఇపి యాప్లు ఉన్నాయండి. నాకు ఒక్కసారి ఆలోచించండి సిస్టమ్ వల్ల ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. సో బయట ప్రపంచంలో ఇలాంటి అవకాశం ఎక్కడ లేదు. ఒక రైట్ డిసిషన్ తీసుకోండి, ప్రతి ఒక్కరు సక్సెస్ కావచ్చు. మీ అందరికి 1 మినిట్ అండి. సో ఇక్కడ 95% పీపుల్ కి సెక్యూరిటీ ఉందండి. 95% పీపుల్ సెక్యూరిటీ ఉందా? లేదు. టైం ఫ్రీడమ్ ఉందా? లేదు. మనీ ఫ్రీడమ్ ఉందా? లేదు. ఏం లేదు కదా. కానీ 3 సంవత్సరాలు ఈ ప్లాట్ఫామ్ పట్టుకొని నడవండి. 3 years లో టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, సెక్యూరిటీ అన్ని వస్తాయి. ఇది 100% అండి. థ్యాంక్ యూ.